ఫిర్యాదుతో రంగంలోకి దిగాయి ఎన్నికల సంఘాలు. మల్లికార్జున ఖర్గే గారు కూడా అలాంటి సీనియర్ నేతలు కూడా ఒక్కొక్కసారి ఎటువంటి మాటలు మాట్లాడతారో మరి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే దేశ ప్రధాని పట్టుకునే ఉగ్రవాది అంటే మరి అది ఎవరు చూస్తూ ఊరుకోరు, అది ఆమోదయోగ్యం కాదు. మీరు ఇంకొక మాట అనండి, ఇంకో మాట అనండి, వాళ్ళు తప్పు చేశారని, అంతేగాని ఉగ్రవాది అని దేశ ప్రధాని మీరంటే మరి ప్రపంచానికి ఏం చెబుదామని మీరు అనుకుంటున్నారు అని ప్రజలు అడుగుతారు. ఇది మాత్రం చాలా సీరియస్ ఇష్యూ. మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నేతలు ఈ రకంగా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఏసీసీ చీఫ్ ఖర్గేకు ఈసీ నోటీసులు ఇచ్చింది, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘనపై ఈసీ సీరియస్ అయింది. బీజేపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్నికల సంఘం భారత ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిక్కుల్లో పడ్డారు. ప్రధాని ఉద్దేశించి ఉగ్రవాది అని వ్యాఖ్యానించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు బుధవారం ఖర్గేకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ వచ్చే 24 గంటల్లోగా దీనిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన ఈసీ ఖర్గే వ్యాఖ్యలకు తీవ్రమైనవిగా పరిగణించడం అయితే జరిగింది. చెన్నై వేదికగా చెలరేగింది అసలు ఈ వివాదం. అసలు మంగళవారం రోజు ఏప్రిల్ 27 తమిళనాడులో చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో అన్నాడీఎంకేతో పొత్తును విమర్శించే క్రమంలో ప్రధాని మోడీని ఉగ్రవాది అని సంబోధించారు. సమానత్వం, న్యాయం, నమ్మకం లేని ఒక ఉగ్రవాదితో అన్నాడీఎంకే ఎలా చేతులు కలుపుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ప్రధాని వంటి అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తిని ఉగ్రవాదితో పోల్చడం ద్వారా ఖర్గే రాజకీయ విలువలను దిగజార్చారని బీజేపీ అయితే మరి తెలియజేసింది. ఇక ఈసీకి చేరిన ఫిర్యాదు రంగంలోకి కేంద్ర మంత్రులు దిగారు. ఖర్గే వ్యాఖ్యలపై బుధవారం ఉదయం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్తో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. ప్రధానిపై చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత దూషణలే కాకుండా దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరచడమేనని ఫిర్యాదు చేశారు. ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన ప్రచారం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అనంతరం ఈసీ నోటీసులు అయితే జారీ చేస్తుంది. ఖర్గే వివరణ కూడా ఇది ట్యాక్స్ టెర్రరిజం వివాదం ముదురుతూ ఉండడంతో మల్లికార్జున ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ప్రధాని వ్యక్తిగతంగా ఉగ్రవాది అనలేదని, ఆయన అనుసరిస్తున్న విధానాలను ఉద్దేశించి అన్నాన్ని చెప్పుకొచ్చారు. ఈడీ, సిబిఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థను ఉపయోగించి ప్రతిపక్షాలను ప్రధాని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అర్థంతోనే తాను మాట్లాడారని స్పష్టం చేశారు. దేశంలో ట్యాక్స్ టెర్రరిజం నడుస్తుందని, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేసేందుకు రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులు వాడుతున్నారని మరి మల్లికార్జున ఖర్గే వివరణలు ఇచ్చే భాగంగా ఆరోపించారు అని కూడా మరి ప్రచురించారు. ఇక తదుపరి చూస్తే కాళేశ్వరంపై సిబిఐ విచారణకు సిద్ధమా? బీఆర్ఎస్కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. కాళేశ్వరంపై ప్రాజెక్టులో ఎలాంటి అనుమతి జరగలేదని, అవినీతి జరగలేదని పదే పదే చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు నిజంగా నిర్దోషులైతే వెంటనే స్వయంగా సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ అయితే విసిరారు. కాళేశ్వరం అంశంపై హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. నిజంగా ఎలాంటి అవకతవకలకు జరగలేదంటే స్వతంత్ర సంస్థ ద్వారా విచారణకు ఎందుకు వెనకంజ వేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భయంతోనే బీఆర్ఎస్ నాయకత్వం వెనుకడుగు వేస్తుందని ఆరోపించారు. భారీ ఆర్థిక దోపిడీ, కమిషన్ల వ్యవహారం, కాంట్రాక్టుల లోపాలు అన్నీ బహిర్గతమవుతాయనే భయమే వారిని వెంటాడుతుందని మంత్రి తెలిపారు. ఇదే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని విచారణను తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే తదుపరి జబర్దస్త్కు నాగబాబు రీఎంట్రీ. ఒకప్పుడు తెలుగు టెలివిజన్లో టాప్ రేటింగ్తో దూసుకెళ్లిన ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ గత కొంతకాలంగా తన రేటింగ్ కోల్పోయింది. పడిపోయిన రేటింగ్తో వెనుకబడిన ఈ షోకు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చేందుకు నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా షోకు మొదటి నుంచి పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖ నటుడు నాగబాబును తిరిగి జడ్జ్గా తీసుకున్నారు. నాగబాబు రాకతో షోలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ కుర్చీ ఎప్పటికీ మీదే సార్ అంటూ యాంకర్ రష్మి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ తాను షోలో లేకపోయినా ఎప్పుడూ దాని గురించే ఆలోచించేవాడినని, ఎవరైనా తప్పు చేస్తే సెట్కి వచ్చి మందలించాలనిపించేదని తెలిపారు. మరి రానున్న రోజుల్లో నాగబాబు జబర్దస్త్ షోకు రావడం వల్ల మరి
దాని రేటింగ్ పెరుగుతుంది అనుకుంటున్నారా, మీరేమనుకుంటున్నారా? కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక తదుపరి చూసుకుంటే పిఠాపురం రచ్చపై బాబు సీరియస్. మరి మనకు తెలుసు గత 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం చుట్టూ రాజకీయాలు అయితే తిరిగాయి. మరి వర్మ తీరుపై అధినేత తీవ్ర ఆసనం వ్యక్తం చేశారు. చిన్న ఫ్లెక్సీల కోసం వీధులకు ఎక్కుతారా? కూటమి ఐక్యత దెబ్బతింటే సహించేది లేదు. పవన్ కళ్యాణ్ కేవలం నేత మాత్రం కాదు, మరి డిప్యూటీ సీఎం అన్నది గుర్తుంచుకోవాలని బాబు గారు క్లాస్ పీకినట్టుగా మరి తెలుస్తుంది. దీని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఏం ప్రచురించారు? పిఠాపురం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఫ్లెక్సీ వివాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. అసలు అది పిఠాపురం ఫ్లెక్సీ అనేది కొన్ని రోజులుగా కాదు, పిఠాపురంలో గడిచిన 2 ఏళ్లగా ఇది జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా అధిష్టానానికి ఇది పెద్దగా తెలవకపోవడం నిజంగా హాస్యాస్పదం. అయితే 2 రోజుల తర్వాత గత 2 రోజుల్లో తీవ్రంగా హైలైట్ అయింది. గత 2 సంవత్సరాలుగా కూడా వర్మ గారు ఏదో ఒక రకంగా పిఠాపురంలో టార్గెట్ చేయబడుతూనే ఉన్నారు, టార్గెట్ చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తారని మనం గమనించాం. ఇక తదుపరి చూస్తే ప్రభుత్వ ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత గల కీలక నేతలే అత్యంత స్వల్పమైన ఫ్లెక్సీల గొడవల కోసం వీధులకు ఎక్కడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో భేటీ అయిన చంద్రబాబు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక పార్టీ నేత మాత్రం కాదని, ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు విస్మరించకూడదని గుర్తు చేశారు. ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇది కూటమి ఐక్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో టీడీపీ నేత వర్మ, జనసేన నేత దొరబాబు మధ్య ఉన్న పాత రాజకీయ విభేదాలే ఈ తాజా గొడవలకు ఆజ్యం పోసాయని పార్టీ అధిష్టానం ప్రాథమికంగా గుర్తించింది. ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి ఫోటో లేదనే వంకతో వివాదాలు సృష్టించడం కాకుండా క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించి పరిష్కరించుకోవాలి తప్ప బహిరంగంగా విమర్శలు చేసుకోవడంలో ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్లు అవుతుందని మందలించారు. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పిఠాపురంలో ఇరు పార్టీల నేతలు పాలు నీళ్లలా కలిసి పనిచేయాలి, కానీ అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం రాష్ట్రానికి ఒక రాజకీయ నమూనాగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు రంగంలోకి దించిన చంద్రబాబు వెంటనే పిఠాపురం నేతలతో మాట్లాడి సర్దుబాటు చేయాలని ఆదేశించారు. స్థానిక నేతల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అందరూ కలిసి నడిచేలా చూడాలని సూచించారు. చిన్న వివాదాలను పెద్దవి చేశానని, అనవసర రచ్చ చేయవద్దని, వర్మతో నేరుగా మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని పల్లా శ్రీనివాస్కు దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నందున అక్కడ క్రమశిక్షణ తప్పినా, సమన్వయం లోపించిన కఠినంగా వ్యవహరిస్తానని అధినేత పరోక్షంగా సంకేతాలు ఇచ్చారట. సో ఎన్నాళ్లకు చంద్రబాబు గారు అయితే వర్మ గారిని అయితే గుర్తించారు. మరి నిన్న లేదు మొన్నే ఆయన పార్టీ ఉపాధ్యక్ష పదవి ఏదో